చూడాలన్న, యూత్ కంపల్సరీ చూడాలి. సునీల్ యాక్టింగ్ సూపర్ ఉంది, కామెడీ ఉంది, మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. యూత్కి అయితే మంచి మెసేజ్ ఉన్న మూవీ. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగానే ఉంది. హీరోయిన్ కూడా బ్రహ్మాజీ బాగానే ఉందన్న. ఇది హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సాధారణ తెచ్చుకు ఒక హిట్ వచ్చింది. కానీ యూత్కి ఏంటంటే పోరీలో చూడకూరి భయ్యా, మీ గోల్ ఏందో రీచ్ గారి. ధోని ఉన్నాడు, ధోని 6 4 కొడుతుండు, మనం కూడా కొట్టాలి. పోరీలో గురించి RX అడ్డలేక బుల్లెట్ల మీద తిరుగుడు కాదు, గడ్డలు పెంచుడు కాదు. ప్లీజ్ అందరూ యూత్ చెప్తున్నా, ఒక సక్సెస్ మెయింటైన్ చేయాలి. గ్లాస్మేట్ సూపర్ సాంగ్ అన్న. ఇట్లాంటి మూవీలు చూడు భయ్యా. RX 100 అయ్యేందుకు మనకి, వాళ్ళ గురించి కోసుకురుడు ఎందుకు? సరేనా, అందరు మంచి చూడు. నచ్చిన పాయింట్స్ ఏంటండి సినిమాలో? జనాలకి అదే టాటూ మధ్యలోనే వదిలేయకుండా పూర్తి వరకు దాన్ని కష్టపడి దాన్ని విన్నర్గా అయి చూపించడమే. తేజ్ గారి పర్ఫార్మెన్స్ హీరో అన్ని బాగున్నాయి, అందరిది బాగుంది, పర్లేదు. ఎక్కట్లేదు సినిమా, కొద్దిగా స్లోగా ఉంది. ఒక్కసారి చూడొచ్చు అంటే అంత గ్రేట్గా ఏం లేదు. ఇంకొద్దిగా మంచిగా తీసింటే బాగుండే. ఒకే కాన్సెప్ట్ యాక్సిడెంట్ గురించి ఎలా తీసుకెళ్లాలనేసి తీసినారు అంతే, కానీ ఇంకొద్దిగా తీసింటే బాగుండే. హీరోస్ ఏం అలాగే భయ్యా, అంత ఏం డెవలప్మెంట్ ఏం లేదు. ఒకసారి సాయిధరం తేజ్ గారికి పర్సనల్ చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నా. టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే నా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమా ఒక కాన్సెప్ట్ని ఏది అనుకున్నాడు పర్ఫెక్ట్గా తీశాడు కిషోర్. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. డెఫినెట్లీ సినిమా అందరికీ నచ్చుతుంది. అంతా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. 200%. హీరోతో బెటర్ బేసికలీగా. ఫర్ ఎవ్రీ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ అ సక్సెస్. చాలా బాగా చూపెట్టారు మూవీలో. దట్స్ ఇట్. సునీల్ క్యారెక్టర్ అండ్ సాయిధరం తేజ్ వాళ్ళ బోత్ పర్వాలేదు, బాగానే ఉంది. మెసేజ్ బాగుంది. ఓడిపోయిన వాళ్ళు పడిపోయిన ప్రతిసారి లేవాలి అన్నట్లుగా. వేరియేషన్ చాలా ఉంది, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. సునీల్ గారు హీరో నుంచి కమెడియన్ అయ్యారు కదా, ఏమైనా కామెడీ ఉందా ఈ సినిమాలో? కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారు కూడా బాగా చేశారు. కామెడీ బాగుంది. మెసేజ్ మూవీ. ఓవరాల్ రేటింగ్ ఎంత సార్? 3.5 అట్లా ఇస్తుంది. అంతకన్నా చాలా బాగా తీశారు. సునీల్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కింద మొత్తం సినిమా అంతా ఉంటారు. చాలా బాగుంటుంది మూవీ. సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ అయితే సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ స్టోరీ లైన్ బాగుంది. అండ్ ఏంటిది డ్రెస్సింగ్ చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది. సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. 6 ఫ్లాప్స్ తర్వాత హిట్ అన్నారు కదా, ప్యూర్ సక్సెస్. బాగా కనెక్టెడ్ అంటే ఫెయిల్యూర్తో ఆగిపోకూడదు అనేది మంచి స్టోరీ లైన్ తీసుకుని సినిమా తీశారు. చాలా యూత్ కనెక్ట్ అవుతారు. అంటే నచ్చిన జాబ్ చేయరు కదా చాలా మంది, అలా బాగా కనెక్ట్ అవుతారు. చాలా పర్ఫార్మెన్స్, కుర్రోడ్లో మంచి మ్యాటర్ ఉంది భయ్య. బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే సాయిధరం తేజ్ స్టార్టింగ్లో మనం చూసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఎంత బాగా ఇంటెన్సిటీ ఉంది, అంత ఇంటెన్సిటీ ఉంది మూవీలో. లవ్ స్టోరీ ట్రాక్ బాగుంది. స్టార్టింగ్లో కెమిస్ట్రీ సరిగ్గా చూపించుకుంటే లవ్ ఎలా వెళ్ళింది అని అనుకుంటారు, కానీ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా నడిచింది. స్టోరీ చాలా బాగుంది. మంది అయ్యి లేవంటారు కానీ కంపేర్ టు 6 months 1000 టైం బెటర్. ఇప్పుడు తేజకి ఇంకో హిట్ వచ్చినట్టేనా? హిట్ వచ్చిందని భయ, ఫ్యూచర్ యాక్టింగ్ చేస్తే చాలు. గుడ్ మూవీ, గుడ్ కాన్సెప్ట్ మూవీ. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఇంకో హిట్ ఖాతాలో పడేటట్టుగా ఆయన నెంబర్ 1 ప్రొడ్యూసర్. ఆల్రెడీ 6 సినిమాలు లైన్లో పెట్టుకునే వాళ్ళ లెక్క ఇది. ఇట్స్ బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇది భారీ హిట్లే అందుకు ఒక్కలేదు కానీ కంప్లీట్ నైస్ మూవీ. సునీల్ అని వెన్నెల కిషోర్ యాక్టింగ్ ఎలా ఉంది? సునీల్కి మంచి సపోర్టింగ్, కొంచెం ఫన్ బాగుంది. వెన్నెల కిషోర్ డిఫరెంట్ గుడ్. సునీల్ కంబ్యాక్ మూవీ హెన్స్ఫుడెడ్ ఆయన. మళ్ళీ కంబ్యాక్ అయింది. దేవేశ్వరి ప్రసాద్ గురించి ఏమడుగుతుంది? బాసాని ఆసం భయ. మనకి మజ్లీస్ బ్రహ్మాజీ కార్పొరేట్ లెవెల్లో కొంతమంది కన్నింగ్ గదలు ఎలా ఉంటారో డిటో బ్రహ్మాజీ అలానే ఉంటాడు. థ్యాంక్ యూ. ఓటమి వెనుక ఒక విజయం ఉందని చెప్పి నిరూపించిన సినిమా ఇది. అట్లాగే సాయిధరం తేజ్ కూడా ప్రీవియస్ మూవీస్లో పోల్చుకుంటే అన్ని ఫ్లాప్స్ మధ్యలో వచ్చిన హిట్ కాబట్టి ఆయన కూడా ఈ యొక్క పందాన్ని ఫాలో చేస్తూ ఎన్ని ఓటములైనా కానీ ఒక విజయం సాధించాలన్న క్యారెక్టరైజేషన్ ఆయనలో బాగా నింపుకొని మంచి స్ఫూర్తితో మంచి ఉత్సాహంతో చేశారు. అందరూ కూడా యూత్ అందరూ బాగా చూడాల్సిన మూవీలో ఇది ఫస్ట్ మూవీ ఇయర్లో వచ్చిన దాంట్లో
అన్ని బయోపిక్స్ ఇవన్నీ కాకుండా ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అయింది. అలాంటి మూవీలో ఇది కూడా ఒకటి ఫస్ట్ ప్లేస్. ఈ ఇయర్లో అయితే ఈ మూవీ చాలా బాగుంది. యూత్ అంతా కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎన్టీఆర్ లక్ష్మి చూసాం, అన్ని చూసాం, మన బయోపిక్స్తో కావాలి. అవసరమైన మూవీ ఇది. చాలా ఇంతలో ఇంటెన్షన్తో చూశారు కాబట్టి యూత్ అంతా కూడా చాలా మంచిగా చూసి వాళ్ళ యొక్క విజయాలను కూడా విజయకృష్ణలాగా అందరూ విజయాలు వరించాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా మూవీ అయితే చాలా బాగుంది. యువత తప్పకుండా నిరుద్యోగ యువతకి సినిమా అంకితం అనుకుంటున్నా. కష్టపడి విజయం సాధించిన హైదరాబాద్ చూసినట్టయితే యువత నిరుద్యోగ యువత బేసిక్గా కష్టం నష్టం ఎన్నో అవమానాలు ఎదుర్కొని తన గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఈ సినిమా చాలా మంచి చూపిస్తారు. అంటే ఒక నిరుద్యోగ యువత ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటాడు అనేది చూపించినాడు సినిమాలో. మంచి చిత్రీకరణ చేస్తారు. దర్శకత్వ ప్రతిభ అభినందనీయం. తప్పకుండా మంచి సినిమా. కృషితో నాస్తి దుర్భిక్షం. తప్పకుండా ఓటమి విజయానికి తొలిమెట్టు. మంచి సినిమా తీస్తారు. దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మంచి యాడ్ అయిన సినిమాకి. మంచి సినిమా సాయిధరం తేజ్ హిట్ వచ్చింది. స్టోరీ ఎలా అనిపిస్తుంది? స్టోరీ ఓకే, ఇన్స్పైరింగ్గా ఉంది. అంటే లైక్ ఫెయిల్ అయ్యి లాస్ట్ ఎండింగ్లో సక్సెస్ అవుతారు కదా, సో ఇన్స్పైరింగ్ అనిపించింది. లాస్ట్ ఎండింగ్ 4 డైలాగ్ సూపర్ ఉంది. ఓన్లీ యూత్గా నచ్చుతుందా, ఫ్యామిలీ కూడా నచ్చుతుందా? ఇది యూత్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఏం రాదు ఇందులో. యూత్ ఓరియంటెడ్, ఓన్లీ యంగ్స్టర్స్కే నచ్చుతుంది. కామెడీ బాగుంది. కామెడీ ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో సునీల్ కొంచెం, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్, కానీ కామెడీ అంత ఎక్కువ ఏం లేదు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా చూడొచ్చు. స్టోరీ అయితే లైక్ ఓకే, కొంచెం డిఫరెంట్ ఉండి యూత్కి ఇన్స్పైరింగ్గా ఉంది. తేజ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. టేస్ట్ డిఫరెంట్ లుక్లో చాలా బాగా చేస్తారు. మన సినిమాలో హార్ట్ టచింగ్ పాయింట్స్ ఏముంటాయి? హార్ట్ టచింగ్ అంటే లాస్ట్ ఎండింగ్లో సాయిధరం తేజ్ యాక్సిడెంట్ చేసుకొని తన డివైస్ని ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నది. అది హార్ట్ టచింగ్ ఉంది. ఇంకా కోర్ట్ సీన్ ఒకటి హార్ట్ టచింగ్ ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ డైలాగ్ సూపర్ ఉంటుంది. అండ్ లవ్ స్టోరీ పార్ట్ ఎట్లా ఉంది? లవ్ స్టోరీ ఎక్కువ లేదు ఇందులో. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మొత్తం సాయిధరం తేజ్ మీదనే ఉంటుంది. ఆయన తన డ్రీమ్ని నిజం చేసుకోవడం అది ఒకటే ఉంటుంది. అండ్ యూత్కి మెసేజ్గా ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఇస్ దట్ ట్రూ? అండ్ ఎంతవరకు వర్కౌట్ అయింది? డైరెక్టర్ గారి ఇంటెన్షన్ ఎంతవరకు వర్కౌట్ అయిందంట? ఆయన ఓకే, టేకింగ్ బాగానే ఉంది, బట్ ఇంకా కొంచెం ఇంకా ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుంటుంది. ఒకసారి చూడచ్చు. బోరింగ్ కొట్టలు చూస్తున్నాం. సాంగ్స్ ఎట్లా? సాంగ్స్ యావరేజ్. ఒక సాంగ్ బాగుంటుంది. అతిక్కడ చూపిస్తా అంత లెక్కలేంటో తెలుసా. అలాగే సాయిధరం తేజ్ నా అల్లుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కాకపోతే ఈ సినిమాలో చాలా ఏమంటారు అంటే చాలా మంచి క్యారెక్టర్ చేశారు. కాకపోతే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది, అంతేగాని ఆ సినిమా చాలా బాగుంది. తను చేసినటువంటి సినిమాలో నుంచి చూసుకుంటే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవుతుందా కదా నేను చెప్పలేను, కానీ ఒక మామగా సక్సెస్ కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే అసలు సాయికి నేను ఇంతకు ముందే చెప్పారు, కష్టపడమని. అదే తపనతో కష్టపడుతున్నాడు. కానీ ఎవరి జీవితంలో అయినా కూడా టాలెంట్ అనేది 90% ఉంటే ఆ అదృష్టం అనేది కూడా ఒక 10% ఉండాలి. మరి సాయికి అది 10% తన అదృష్టం ఎక్కడ కలిసి వస్తా అనేది నాకు కూడా తెలియట్లేదు. కాకపోతే తను కష్టపడడం మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే నాకు అప్పట్లో ఆకలి రాజ్యం ఏదైతే కమల్ హాసన్ గారు నటించారు చూసారో, అలాగే స్వయం కృషి అని చెప్పి నేను చేశాను సినిమా. ఆ 2 సినిమా గుర్తుకొస్తున్నాయి సినిమా చూస్తుంటే. అంతే, వాయిస్ ఎక్కువ మాట్లాడలేం. సినిమా పరంగా చూసుకుంటే మాత్రం డైరెక్టరు చాలా మన దరిద్రం ఏంటంటే ఒక విషయము, ఎక్కడైనా కూడా స్టూడెంట్స్ పిల్లలు కానీ ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే మాస్టర్లు గురువులు దిద్దుతారు ఎగ్జామ్స్ ఆ పేపర్లు. కానీ ఇక్కడ ఏంటంటే ఉద్దండ పండితులైన గురువులు రాసింది మామూలు వాళ్ళు దిద్దాల్సి వస్తుంది ఈ సినిమాకి. కాబట్టి వీళ్ళు డెప్త్గా తీస్తున్నారు. నేను సినిమా తీసే వాళ్ళకి ఎవరికైనా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, 100% ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, కానీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సినిమాకి రావడమే ఎంటర్టైన్మెంట్ కోసమే 80% ఆడియన్స్ వస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది చూసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి డైరెక్టర్ కానీ ఎవరికైనా. బ్రహ్మాజీ గారి యాక్టింగ్ ఇందులో ఎవరిది ఎక్కువ తక్కువ అని ఏం లేదండి. ఇందులో నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ ఏదైతుందో ఆ సబ్జెక్టే హీరో. సబ్జెక్ట్ హీరో, డైలాగ్స్ హీరోయిన్. సబ్జెక్ట్ హీరో, డైలాగ్స్ హీరోయిన్, అంతే. హీరోయిన్స్ కూడా ఎవరికి వాళ్ళకి బాగా చేశారండి. ఏంటి సినిమాలో కనెక్టెడ్ పాయింట్స్ ఏంటి? అంటే ఒక చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్న ఒక యువకుడు విజయం కోసం చిన్నప్పటి నుంచి తపన పడుతూ తాపత్రయపడుతుంటే ప్రతి దగ్గర ఫెయిల్.
సో ఇది ఇలాంటి చాలామంది యువకులు బయట కూడా మనం ఫేస్ చేస్తుంటారు, చూస్తుంటారు. అలాగే ఏ టాలెంట్ లేని వాళ్ళకి మంచి మంచి జాబ్స్ రావడం కానీ, లేదంటే బిజినెస్లలో కూడా పైకి రావడం, లక్షలు సంపాదించడం, ఇవన్నీ మనం చూస్తుంటాము. టాలెంట్ ఉన్న వాళ్ళకి చాలా లేట్గా వస్తుంది. అది చాలా బాగా చూపించారు ఇది. మరి డైరెక్టర్ గారు కానీ రైటర్ గారు కానీ వాళ్ళు బాగా జీవితంలో అనుభవించితే తప్ప ఇది అంటే చూస్తే తప్ప రాయలేరు ఇలాంటి డైలాగ్స్ ఇవన్నీ కూడా. అండ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ పాత సినిమాలతో పోల్చుకుంటే పాత సినిమాలకి ఈ సినిమాలకు చాలా తేడా ఉందండి. అసలు ఆ సినిమాకి సంబంధమే లేదు, ఏ సినిమాకి సంబంధమే లేదు. ఏ సినిమాలో అయినా కూడా చిరంజీవి గారిది ఒక పాట తీసుకొని ఆయన చేయటం మనకు తెలుసు. కానీ ఇందులో ఏంటంటే చిరంజీవి గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడ ముద్ర పడకుండా ఓన్గా అంటే యాక్చువల్గా వీళ్ళందరూ కూడా అందరు కలిసి హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరు కూడా కలిసి స్టోరీకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారండి. స్టోరీ హీరో అని చెప్పి వాళ్ళు అదే ప్రూవ్ చేశారు.